మన బోయినపల్లి నుంచి బండి అయితే వచ్చేసింది. ఇగో టైం అయితే ఇప్పుడు 10 అవుతుంది, 10:09 అవుతుంది. ఇగో మన మాల్ అయితే చాలా మిగిలిన ఉంది. అయితే మనం ఇప్పటిలోపు మనం ఎంత అమ్మినామంటే 1300 అమ్మి మీది నుంచి ఒక 500 అయితే అమ్మినాం. టోటల్గా 1800 అమ్మినాం. మనకు రావాల్సిన 1200 తీసాక మనకు 600 అయితే ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు ఆ మాల్ అంతా దీనిపైన పోసేస్తాం అన్నమాట. ఏ చిల్లరనా వాడు ఆడే వినిగాడు. ఇప్పుడు ఆ మాల్ అంతా దీనిపైన పోసేసేయాలి. ఇది లాభం మాలే, కానీ ఇప్పుడు అది వచ్చింది కాబట్టి ఇది లాభం కిందికి రాదు. అన్నీ కలిసి అమ్మేస్తాడు. మంచిగా ఉంది, అన్నీ మంచిగా ఉన్నాయి. ఇప్పుడు అన్నీ కలిపి అమ్మాలి. ఎంతైనా ఈరోజు మాల్కి మొత్తం బరాబర్ 12,000 అయినాయి అంట. అది దీంట్లో అన్నీ కలిపి 12,000 అమ్మాలి, ప్లస్ లాభం కూడా రావాలి. అల్లు పెట్టి టెంట్ వేసే రాళ్ళు రోడ్లోకి వస్తాయని చెప్పి మూలలు కొట్టినాం. ఈసారి రోడ్డుకి ఒక అడుగు మందం వెనకకి వేసినాం. దుకాణం కూడా మూలలు కూడా రోడ్డు అవతలనే కొట్టినాం. పట్టుకున్నా. ఈ టెంట్ వేయడానికి ఎంత దమ్దం అవుతుంది అంటే పెద్ద ప్రాబ్లం ఇదా. టెంట్ వేసి 5 నిమిషాలు కూడా కాలేదు. ఇట్లా బండిలోకి వెళ్ళి మాల్ దించుకునే టైంలోనే ఇక్కడ మూల మొత్తం మూసిపోయింది గాలికి. భూమిలోకి వెళ్ళి ఊసిపోయింది. టెంట్ వేసిన 5 నిమిషాలకే మళ్ళీ వీకి పడేసినాం. మొత్తం మడత పెట్టి పెట్టేసినాం. 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు కూడా ఉండలేదు. సో ఫైనల్గా మన దుకాణం అయితే సెట్ అయిపోయింది. అక్కడ బీరకాయ అనిపిస్తుంది, ఆలుగడ్డ పక్కన. ఆ బీరకాయ వరకు మనదే. ఆలుగడ్డ దోసకాయలు కూడా వచ్చినాం. మిర్చి సంచి, దోసకాయలు ఒక కవరు, ఆలుగడ్డలేమో 1 2 3 సంచులు, చామగడ్డ 2 కవర్లు. చామగడ్డ సంచేలు ఇలా ఓన్లీ కవర్స్ వేసినాం. దొండకాయ ఒక సంచి, క్యారెట్ ఏమో 4 కవర్లు వేసినాం. ఒక కవర్ పోసినాం. 3 కవర్లు వేసినాం, 2 కవర్లు ఆడున్నాయి. ఒక కవర్ ఏమో ఇక్కడ వేసినాం. కీర ఒక కవర్ వచ్చింది, బీరకాయనేమో ఒక బాక్స్. ఇది మన దుకాణం. దీంట్లో మనం 12,600 అమ్మాలి. ఇందాక 12,000 అన్నా కదా, ఇప్పటిదాకా మనం 600 చేంజ్ తీసుకుని ఉన్నాం అనమాట. చిల్లర 10,000 చిల్లర తీసుకుని ఉండే 600. సో అవి కూడా కలపాలి. 12,600 అమ్మాలి మనం దీంట్లో. చూద్దాం సాయంత్రం వరకు ఎంత అమ్ముతామో. మనకి ఇందాక ఇప్పటివరకు అయితే మనకి ప్రాఫిట్ అయితే మనకి ఫ్రైడేది సాటర్డేది కలిపి మనకు 500 అయితే 600 అయితే వచ్చింది ప్రాఫిట్. ఇది ఫ్రెష్ అనమాట. మళ్ళీ దీంట్లో ఎన్నో చూడాలి ఈరోజు.